హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ మసాలా కర్రీ చేసుకుంటాం నా స్టైల్లో. అంటే క్లైమేట్ చల్లంగా ఉంది కదా, ఇదైతే కారం వేడివేడిగా చపాతీ రోటీలో సూపర్గా ఉంటుంది. దాంట్లోకి మీడియం సైజ్ చిన్న ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 జీడిపప్పు పలుకులు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా బాగా వేగించుకునేయాలి. అవి వేగుతుండగా 5-6 జీడిపప్పు పలుకులు, కొంచెం ఎండు కొబ్బరి పొడి, ఇవి బాగా కొంచెం పచ్చివాసన మీద కలబెట్టుకునేస్తాం. ముందుగా కొంచెం నువ్వులు వేసుకొని కాసేపు కలబెట్టుకొని తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇవి వేగిపోయింది కాబట్టి దీని పక్కన తీసుకొని కాసేపు చల్లార్చుకునేసి పేస్ట్ లాగా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు కొంచెం కారం, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, రుచికి తగ్గ ఉప్పు, ఇవన్నీ బాగా ఆయిల్ పైకి తేలేదా కలబెట్టుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేదా కలబెట్టుకోవాలండి మసాలాలు. మీడియం పెద్ద టమాటా ఒకటి వీడిలాగా వేసుకొచ్చుకొని బాగా ఆయిల్ పైకి తేలేదా వేగించుకోవాలి. దాకా మిక్సీ వేగించి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా కాసేపు పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. అట్లాగే దీంట్లో ఒక ఆనియన్ తీసుకొని బాగా చీలికల్లా కట్ చేసి పెట్టుకొని దీన్ని కూడా కాసేపు ఒక చిన్న కప్పు నీళ్ళు పోసుకొని కాసేపు పడుకొనిస్తాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించుకుంటే ఆనియన్ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్.